Welcome back to welcome back to KRB Science videos. ఈరోజు NMMS 2017లో వచ్చినటువంటి మిస్సింగ్ క్యారెక్టర్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయబోతా ఉన్నాం. అలాగే ఇవి కేవలం NMMSకే కాదు, రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి చాలా చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్లో పెట్టేటటువంటి ఎగ్జామ్స్లో కూడా రీజనింగ్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాం. ప్రీవియస్గా మనం 2015-2016 వీడియోలు చేసాము. అలాగే మిస్సింగ్ క్యారెక్టర్ 2017 ఎగ్జామ్లో వచ్చినవి చేస్తూ ఉన్నాం. ఇది 16లో వచ్చిన మోడల్ లాగానే ఉంది చూడండి. ఫస్ట్ రెండు నెంబర్స్ని మనం 16ని 30ని యాడ్ చేస్తే 14ని 15ని యాడ్ చేస్తే 29 వస్తుంది. అలాగే నెక్స్ట్ కాలంలో 28 12 యాడ్ చేస్తే 40, 10 30 యాడ్ చేస్తే 40. సో అలాగే 29 16 యాడ్ చేయండి 45. సో 15కి మనం ఎంత యాడ్ చేస్తే 45 వస్తుంది అని అంటే 30 యాడ్ చేస్తే 45 వస్తుంది. వీలైనంత వరకు ప్రాబ్లం ఓరల్గా చేసేటట్టుగా చూడండి. ఎందుకనంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. టైం ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంటే, ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి వీలైనంత వరకు మనం క్యాలిక్యులేషన్స్ చేయకుండా ఓరల్గా చేసేటట్టుగానే చూసుకోవాలి. నేను ఎలా అయితే చెప్పానో ఆ విధంగా చేసేటట్టు చూసుకోవాలి. ఒకసారి మీకు అర్థం కావడం కోసం మళ్ళీ నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. 16 + 13 29, అలాగే 14 + 15 29. ఇది ఫస్ట్ కాలంలో ఉన్నటువంటి నెంబర్స్. ఫస్ట్ 2 నెంబర్స్ సమ్, లాస్ట్ 2 నెంబర్స్ సమ్ ఈక్వల్ అవుతుంది. అలాగే 28 + 12 40, 10 + 30 40. ఇంత క్యాలిక్యులేషన్ మీరు ఎగ్జామ్లో చేశారంటే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతాం. ఎందుకంటే అన్ని ఆన్సర్స్ మనం చేయాలంటే చేయలేము. 29ని 16ని కలిపితే 45 వస్తుంది. 15కి ఎంత యాడ్ చేస్తే 45 వస్తుందో చూసుకోండి. సో 15కి ఎంత యాడ్ చేస్తే 45 వస్తుంది అని అంటే 30 యాడ్ చేస్తే వస్తుంది. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇది ఆల్రెడీ రిపీటెడ్ ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లంకి వెళ్తున్నాను. సో 3 15 4 7 38 5 3-5. ఇక్కడ 7 5 దగ్గర నాకు ఈజీగా ఆన్సర్ దొరికింది. ఏంటి అని అంటే 7 5 35, 35కి 3 యాడ్ అయింది. అదేవిధంగా పైన కూడా చూద్దాం. 3 4 12, 12కి 3 కలిపితే 15. మళ్ళీ చూడండి, ఓరల్గా చేయడం చాలా 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 ఇంపార్టెంట్. సో ఫస్ట్ది చూడండి, 3 × 4 3 4 12, 12కి 3 కలిపితే 15, 7 5 35, 35కి 3 కలిపితే 38. అలాగే లాస్ట్లో కూడా చూడండి 3 5 ఉన్నాయి, 3 5 15, 15కి 3 కలపండి 18. సో సెకండ్స్లో అయిపోతుంది ఇలా చేస్తే ప్రాబ్లం మనకి. సో ఒకసారి మీకోసం క్యాలిక్యులేషన్ చేద్దాం. 3 4 ఫస్ట్ రో చూద్దాం. ఇది 3 4 హెచ్ వేసేసి దీనికి 3 యాడ్ చేయండి. 3 4 12, ఒక 3 15. అలాగే సెకండ్ రో వచ్చేసరికి 7ని 5తో మల్టిప్లై చేయండి, 3 యాడ్ చేయండి. 35 అండ్ 3 38. సిమిలర్గా మనకు ఆన్సర్ ఎక్కడైతే కావాలో థర్డ్ రో అక్కడ కూడా చేద్దాం. 3 5 15, 15కి 3 యాడ్ చేయండి, 18 అనేది ఆన్సర్ అవుతుంది. సో మనం క్యాలిక్యులేషన్ చేయకుండా చేస్తేనే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతాం. ఓరల్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థర్డ్ ప్రాబ్లంకి వద్దాం. ఒక సర్కిల్ ఇచ్చారు, లోపల ఒక చిన్న నెంబర్ ఇచ్చారు, బయట మాత్రం కొంచెం పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చారు. ఇది ఎలాగో చూద్దాం. ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది ప్రాబ్లంలో. సో నేను అది కొంచెం సరి చేస్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా 5 కాదు, ఉండాల్సింది 9 ఉండాలి. సో ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. దీంట్లో ఈజీ అంటే కొంచెం టిపికల్ ప్రాబ్లమే, అంటే కొంచెం క్యాలిక్యులేషన్ చేయాల్సిన ప్రాబ్లం. అంటే క్యాలిక్యులేషన్ అంటే కొంచెం అర్థం చేసుకోవాల్సిన ప్రాబ్లం. 15 12 తీసేసేయండి. సో 15లో నుంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ దేంట్లో నుంచి ఏ వైపు నుంచి ఏ వైపు తీసేస్తాం అనేది 3 వస్తుంది. అలాగే 10లో నుంచి అంటే పై నెంబర్లో నుంచి కింద నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయండి. సో 10 - 9 ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, 1 వస్తుంది. ఈ రెండింటిని కలపండి. 3 + 1
4 అది మనకి మిడిల్ నెంబర్ అవుతుంది. సో ఇదే విధంగా ఫస్ట్ ఎలా అయితే చేస్తామో అలాగే ఇప్పుడు 28లో నుంచి 12 సబ్ట్రాక్ట్ చేద్దాం. 16 వస్తుంది. ఇందాక చేస్తున్నట్టుగానే పై నెంబర్లో నుంచి కింద నెంబర్ సబ్ట్రాక్ట్ చేద్దాం. చిన్న దాంట్లో నుంచి పెద్దది, అది జాగ్రత్తగా చూసుకోండి. 16 మైనస్ 20, జనరల్గా 20 మైనస్ 16 చేస్తాం. ఇక్కడ మనకి 12 రావాలంటే మాత్రం ఇలా చేయాలి. 20లో నుంచి 16 పోతే 4, బట్ మైనస్ సైన్ తీసేయండి. తీసేయడం అంటే ఇక్కడ ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి 16 మైనస్ 4 12, ఇది మన మిడిల్ నెంబర్ అవుతుంది. సో అదేవిధంగా ఆర్డర్ తప్పించకుండా మళ్ళీ చేద్దాం. 23లో నుంచి 11ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 23 మైనస్ 11 12 అవుతుంది. అప్పుడు పై నెంబర్లో నుంచి కింద నెంబర్ని మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయండి. 15 మైనస్ 16 మైనస్ 1 అవుతుంది. యాడ్ చేయండి, ఒకటి పాజిటివ్ నెంబర్ ఒకటి నెగిటివ్ నెంబర్, 11 వస్తుంది. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ వన్. సో ఈ ప్రాబ్లం మనకి మిడిల్ నెంబర్స్ రావడం కోసం మన ఆర్డర్ అనేది తప్పనిసరిగా చూసుకోవాలి. చూసుకుంటేనే మనకి కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది 11 అనేది. నెక్స్ట్ 4th ప్రాబ్లంకి వెళ్తున్నాను. సో నాకు ఇక్కడైతే క్యూబ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, మరి మీకు చూసుకోండి. ఇది 7 క్యూబ్, ఇది 3 క్యూబ్. సో ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయో. ఇక్కడ 3 ఉంది, 3 క్యూబ్ వచ్చింది. 1 ఉంది, 1 క్యూబ్ వచ్చింది. 7 ఉంది, 7 క్యూబ్ వచ్చింది. సరే, ఇక్కడ 1 తీసుకోండి, ఇక్కడ 1 క్యూబ్ చేద్దాం. సో అలాగే ఇక్కడ 5 ఉంది కాబట్టి సో తప్పనిసరిగా ఈ పొజిషన్లో మనకు రావాల్సిన ఆన్సర్ ఏమిటి అని అంటే 5 క్యూబ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 5 ఇంటూ 5, ఆన్సర్ 125. కానీ ఆన్సర్ ఇక్కడ మనకి లేదు. సో ఆప్షన్స్ అనేవి నేను మిస్టేక్ కన్నా చేసి ఉండాలి, లేకపోతే సో ఆప్షన్స్ అనేవి ఇక్కడ రాంగ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మాత్రం 125 ఈజ్ ద ఆన్సర్. మేబీ నేను రాసేటప్పుడు తప్పు రాసి ఉంటాను. 125 ఈజ్ ద ఆన్సర్ అనమాట, క్యూబ్ నెంబర్స్. సో సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇందాకలాగే వచ్చి పై నెంబర్స్ని యాడ్ చేస్తే కింద నెంబర్ వచ్చింది. మరి ఈసారి చూద్దాం ఏమొస్తుందో. క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది? బాటంలో ఉంది. అంటే ఇక్కడ ఈ నెంబర్స్ మనకి ఇంపార్టెంట్. 15లో నుంచి 12 పోతే 3 వస్తుంది. 44లో నుంచి 28 పోతే 16 వస్తుంది. సో ఇలా అయితే కాదు. మరి ఇంకా వేరేది ఏదైనా ఆప్షన్ ఉందేమో చూడండి. పైన 2 నెంబర్స్ యాడ్ చేసి చూద్దాం. 15 అండ్ 12 యాడ్ చేస్తే 27. 3 రావాలి అని అంటే 9తో డివైడ్ చేస్తే వస్తుంది. అలాగే 44ని 28ని యాడ్ చేయండి. 40, 20, 60 అండ్ 4 + 8 12 72 వస్తుంది. దీన్ని కూడా 9తో డివైడ్ చేయండి. 9 8 72 వస్తుంది. కాబట్టి ఫైనల్గా ఇక్కడ కూడా అదే చేద్దాం. 64ని 53ని యాడ్ చేయండి. 60, 50, 110, 4 3 7 117. దీన్ని 9తో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే 13 9 117. సో 13 ఈజ్ ద ఆన్సర్. 117ని 9తో డివైడ్ చేస్తే 13 వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 13. సో యాడ్ చేసి ప్రతి దాన్ని కూడా 9తో డివైడ్ చేసాం. బాటమ్ నెంబర్ వచ్చేసింది. చిన్న నెంబర్ కాబట్టి మనకి డివిజన్ చేయాల్సి వచ్చింది. అదే పెద్ద నెంబర్ అయితే మల్టిప్లికేషన్ చేస్తాం. 9, 13, 22 సింపుల్గానే ఉన్నట్టుంది. సో గో విత్ డిఫరెన్సెస్. ఇలా ఇచ్చినప్పుడు మనం సిరీస్ లాగా రాసుకోవచ్చు. ఇలా 9, 13, 22, డాష్. సో డిఫరెన్సెస్ కనుక చూస్తే 9కి 13కి డిఫరెన్స్ 4, 13కి 22కి డిఫరెన్స్ 9. అంటే ఇది 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్, నెక్స్ట్ 4 స్క్వేర్ వస్తుంది. 4 స్క్వేర్ అంటే ఇక్కడ 16 వస్తుంది. సో 22ని 16ని యాడ్ చేస్తే 38 వస్తుంది. సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే సెకండ్ వన్. సో 38 ఈజ్ అవర్ ఆన్సర్.
ఇలా అయినా రాసుకోవచ్చు, లేదా ఇక్కడైనా మనం డైరెక్ట్గా డిఫరెన్సెస్ ఏమేంటి వచ్చినాయో చూసుకొని కూడా చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. సో 30, 48, 24, నెక్స్ట్ 12, 88, 23, 92, 48 డాష్. ఇది కూడా రిపీటెడ్ ప్రాబ్లమే. ఇక్కడ కనుక మనం లెఫ్ట్ సైడ్ బాటమ్ నెంబర్ కనుక చూస్తే మల్టిపుల్ ఆఫ్ 8 కనిపిస్తుంది చూడండి. అంటే ఇది 8 6లు 48, 8 11లు, అగైన్ 8 6లు. సో అన్నిట్లోనూ కామన్గా 8 ఉంది. ఇకపోతే మిగిలిన నెంబర్స్ ఇక్కడ 6, ఇక్కడ 11, ఇక్కడ 6. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. 30ని 24ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 6 వస్తుంది. అలాగే 23ని 12ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 11 వస్తుంది. సో ఆ 11 ఇక్కడ ఉంది. సో ఇక్కడున్న నెంబర్ని, ఎందుకంటే మనం ఇక్కడ పై నెంబర్లో నుంచి కింద నెంబర్ తీసేసాం, ఇక్కడ కింద నెంబర్లో నుంచి పై నెంబర్ తీసేసాం. ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో 92కి 6 డిఫరెన్స్ రావాలి మనకి కింద నెంబర్ తోటి. ఇక్కడ ఉన్న నెంబర్ తోటి 6 డిఫరెన్స్ రావాలి. అంటే 92 కంటే 6 తక్కువన్నా అయి ఉండాలి, లేదా 92కి 6 ఎక్కువన్నా అయి ఉండాలి. ఏ నెంబర్ అయినా అయి ఉండొచ్చు. అంటే మనకు 86 అన్న అయి ఉండాలి, 98 అన్న అయి ఉండాలి. ఈ రెండు ఆప్షన్స్లో ఇక్కడ మనకున్న ఆప్షన్ ఏంటి? 86 ఉంది. సో ఇలాంటప్పుడు మనం ఆప్షన్నే ఫాలో అయిపోతాం. 86 అనేది మనకి ఆన్సర్. ఇది కూడా రిపీటెడ్ ప్రాబ్లం, ఎన్ఎంఎంఎస్లో రిపీటెడ్గా వచ్చిన ప్రాబ్లం. సో ప్రీవియస్ పేపర్స్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. మళ్ళీ ఒకసారి నెంబర్ సిరీస్కి వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఇక్కడ మనకి ఆల్ఫాబెట్స్ ఇచ్చారు. ఆల్ఫాబెట్స్లో సింపుల్గా మనం ఫస్ట్ ఏంటంటే నెంబర్స్ ఇచ్చుకోవాలి. ABCD ఇట్లా GHIJKLMNOPQRSTUVWXYZ. వీటి కనుక మనం నెంబర్స్ ఇచ్చినట్లయితే 1 2 3 4 5 6 7, ఎప్పుడు కూడా ఆల్ఫాబెట్స్కి నెంబర్లు ఇచ్చుకున్నాము అని అంటే మనకి క్యాలిక్యులేషన్ ఈజీగా అయిపోతుంది. లేదా మీకు గుర్తుండకుంటే కనుక అది ఇంకా బెటర్ అనమాట. ఆల్ఫాబెట్స్ నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోగలిగితే ఇంకా ఈజీగా మనం క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. సో ఓకి ఏముంది చూడండి, మామూలుగా ఓ వాల్యూ ఎంత అని అంటే ఇక్కడ 15, వి వచ్చేసరికి 22, హెచ్ వచ్చేసరికి 8, అలాగే ఎం వచ్చేసరికి 13, ఈ వచ్చేసరికి 5, టీ వచ్చేసరికి 20, డి వచ్చేసరికి 4, ఎన్ వచ్చేసరికి 14, ఎక్స్ వచ్చేసరికి 24. ఇక్కడ కానీ సంబంధమే లేదు, అయినా చూద్దాం. నాకు ఏదో ఒక చిన్న రిలేషన్ కనిపిస్తూ ఉంది. 15కి ఇది 2 యాడ్ అయింది, 2 యాడ్ చేస్తే ఇది వచ్చింది. 22కి 2 యాడ్ చేస్తే 24 వచ్చింది. 8కి 2 యాడ్ చేస్తే 10 వచ్చింది. సో ఇక్కడిక్కడే అన్నీ కూడా పైన ఉన్న నెంబర్స్కి 2 2 2 యాడ్ చేస్తే కింద నెంబర్స్ వచ్చాయి. నెక్స్ట్ బాక్స్లో చూద్దాం. స్మాలెస్ట్ నెంబర్స్ 5 ఉన్నాయి. 5కి 6 యాడ్ చేస్తే ఇది వచ్చింది. 20కి 6 యాడ్ చేస్తే ఇది వచ్చింది. 13కి 5 యాడ్ చేస్తే వచ్చింది. ఇది కొంచెం తేడాగా ఉంది. నెక్స్ట్ లాస్ట్ లైన్ చూద్దాము. 14కి 2 యాడ్ చేస్తే ఇది వస్తుంది. 24కి 2 యాడ్ చేస్తే ఇది వస్తుంది. కాబట్టి 4కి 2 యాడ్ చేయండి, ఇక్కడ 6 వస్తుంది. సో ఇది మ్యాచ్ అవుతుంది, ఇది మ్యాచ్ అవుతుంది. ఇది ఏదో కొద్దిగా ఇక్కడ ప్రాబ్లమాటిక్గా ఉంది, బట్ దగ్గరగా ఉంది కాబట్టి వి గో. ఎందుకంటే మనకి ఆన్సర్ కూడా కనిపిస్తుంది. సో వి గో విత్ దిస్ ఆన్సర్ 6. ఒక్కొక్కసారి కొద్దిగా దగ్గర ఉన్న వాటిని మనం ఆప్షన్స్గా తీసుకుని వెళ్ళిపోవడమే, అది ఈజీ మెథడ్ అనమాట. నెక్స్ట్ రిపీటెడ్ ప్రాబ్లం. ఇందాక ప్రీవియస్ పేపర్లో కూడా చూసాం మనం ఈ ప్రాబ్లమ్ని. ఇవి గ్రేట్ నెంబర్స్, అంటే గ్రేటెస్ట్ నెంబర్స్ పెద్ద నెంబర్స్. సో ఇక్కడ కూడా పెద్ద నెంబరే వస్తుంది. మనం ఇందాక చేసినట్టుగా ఒకసారి 5ని 6ని, అంటే ప్రీవియస్ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. 5 6లు 30, దానికి 2 యాడ్ చేస్తే 32, ఈ నెంబర్ వచ్చేసింది. అలాగే 6ని 7ని మల్టిప్లై చేయండి. 6 7 42, 2 యాడ్ చేస్తే 44, ఈ నెంబర్ వచ్చింది.
సో ఇప్పుడు ఇక్కడ ఈ నెంబర్ కావాలి అని అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 5ని 7ని 35, దీనికి 2 యాడ్ చేయండి, 37 వస్తుంది. సో ఈ పేపర్లోనే రిపీటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ముందు మోడల్స్ ఇంపార్టెంట్. మనకి ప్రతి మోడల్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో మనకి టైం అనేది చాలా చాలా సులభంగా ఉంటుంది. మళ్ళీ ఇది రిపీటెడ్ పేపర్, రిపీటెడే. 2017లో ఎక్కువగా రిపీటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. చూసుకోండి, స్క్వేర్స్ 8 ఇక్కడ ఉంది, ఇది 8 స్క్వేర్. ఇక్కడ 2 ఉంది, ఇది 2 స్క్వేర్. ఇక్కడ 5 ఉంది, ఇది 5 స్క్వేర్. ఇక్కడ 1 ఉంది, కాబట్టి ఇక్కడ మనం రాయాల్సింది 1 స్క్వేర్ అంటే 1 రాయాలి. సో రిపీటెడ్ ప్రాబ్లం. సో ఈ పేపర్లో 2017లో ఎక్కువగా రిపీటెడ్ వచ్చే ప్రాబ్లమ్స్. సో మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఆన్సర్స్ని ఈజీగా చూసిన వెంటనే మనకి స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్ ఏవో కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించినప్పుడు ఆన్సర్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో అందుకనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా కీ పాయింట్ ఏంటంటే ప్రాక్టీస్. ప్రాక్టీస్ అనేది చాలా చాలా టైంని మనకి కన్జ్యూమ్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు వీలైనంత వరకు ఓరల్గా క్యాలిక్యులేషన్స్ చేయండి. అలా ప్రాక్టీస్ చేయండి ప్రాబ్లమ్స్ని. సో ఈ వీడియోస్ మీకు ఆ విధంగా హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.